హాయ్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. నేను ఈరోజు మసాలా వడలు ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి పచ్చెనపప్పు 2 గంటల ముందు నానబెట్టాను. బాగా కడిగేసుకొని 2-3 సార్లు ఇవ్వండి. కొంచెం పప్పు తీసుకొని గిన్నెలో వేసుకున్నాను. ఇవి మిగతావి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా వద్దు. దీంట్లో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు, ఒక 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకొని దీంట్లోనే ధనియాలు అన్నీ గరం మసాలా అన్నీ వేసి పెట్టాను. ఆ పౌడర్ అది. కొంచెం కారం కూడా వేసుకున్నాము, ఒక 1/2 స్పూను. పచ్చిమిర్చి మరిన్ని వేసాను కదా, కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. అంతా బాగా నేను కొన్ని పచ్చిపప్పు వేసాను కదా, మనకి క్రిస్పీగా మనం తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి. అందుకని అట్లా వేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చేయి కొంచెం తడుపుకొని బాగా కలిపేసేసుకున్నాం కదా, నీళ్ళు అస్సలు పోయొద్దు. పచ్చనిపప్పులో మిక్సీ పట్టినప్పుడు ఉండే ఆ తడితోటే ముద్ద అయిపోతుంది. ఇంకా నీళ్ళు అసలు పోయొద్దు. కొంచెం పిండి ఎక్కువగానే తీసుకొని కొంచెం గారెలాగా కొంచెం అట్లా ఒత్తేసుకొని, ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా దాంట్లో వేసేసుకోవటమే. బాగా కొంచెం ఆయిల్ కాగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మంట తగ్గించేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనియండి. హై ఫ్లేమ్ మీద అయితే లోపలంతా మెత్తగా ఉంటుంది. బాగా సిమ్లోనే బాగా ఉడకనివ్వాలి, లేకపోతే లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆయిల్ కాగేటప్పుడు వేసేటప్పుడు నేను హై ఫ్లేమ్ పెట్టాను, తర్వాత అంతా తగ్గించేసాను. మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకా తక్కువ అయిపోయినాయి. మసాలా వడలు ఈజీ అండ్ టేస్టీ మసాలా వడలు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మసాలా వడలు రెడీ టు ఈట్. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి. చాలా బాగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. వీటితో పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది.